ఇప్పుడు మా షూటింగ్కి నెలని ఎప్పుడు పిలుస్తారా ఎగదప్పుడు ఈ విషయతోనే రావయ్యారు మీరు వెళ్ళరా ప్రెస్ మీట్కి వెళ్ళారు అసలు అంటే మాట్లాడేది కొంచెం ఎక్కువగా బెరుకప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడు ఈ వాటితో వాటి ఎంఎఫ్లో అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అమేజింగ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటే దీనికి నాకు ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అంటారా? ఇక్కడ నేను ఎందుకు వచ్చానని అయితే ప్రదీప్ ఒక చక్కటి కంపోజర్, తను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు పరిచయం అనమాట. ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే ఇప్పుడు తను డైరెక్ట్ చేస్తూ సొంతగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ హౌస్ కూడా. సో తను బ్లెస్ చేయడానికి రమ్మన్నాడు. ప్రదీప్ గురించి నేను ఒకటే చెప్పగలను, ఈజ్ వండర్ఫుల్ కంపోజర్. ఎంత మంచి కంపోజరో డెఫినెట్గా డైరెక్షన్ కూడా బాగా చేయగలడు, సినిమా కూడా చక్కగా తీయగలడని ఒక నమ్మకం కూడా ఉంది. తను చేసిన ప్రతి పాటలోనూ ఒక జీవస్వరం ఉండేది. ఆ జీవస్వరం అనేది ప్రతి కంపోజర్కి కష్టం, అది రాదు. కానీ నేను ప్రదీప్లో గమనించిందంటే ఆ మెలడీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ చాలా బాగుంటుంది. బహుశా అదే నన్ను ఈరోజు ఇక్కడ లాక్కుని వచ్చింది ప్రదీప్ చెప్పడానికి. అంత చక్కటి కంపోజర్. డెఫినెట్గా ఈ సినిమాని తను మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి మంచి హిట్ చేయగలడని, మంచి చక్కటి హీరో కూడా మనకి ఉన్నారు, మంచి హీరోయిన్స్ కూడా. ఇప్పుడంతా మంచి మంచి సినిమాలు, చిన్న సినిమాలు కాదు, చిన్న సినిమాలే బాగా పెద్ద హిట్లు అవుతున్నాయి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ విత్ ఆల్ సక్సెస్. అన్ని పాటలు అలాగే పిక్చర్ అన్నీ కలిసి రావాలి. ఎందుకంటే మా చంద్రబోస్ గారు రాస్తే ఏ పాటనా అది సూపర్ హిట్టే, ఇంకా దానికి తిరుగు ఉండదు. మా బోస్ అంత గొప్పగా, ఆయన చూడ్డానికి అంత కుర్రాళ్ళ ఉంటాడు కానీ ఎంతో డెప్త్ ఉన్న వ్యక్తి బోస్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరితోటి ఇక్కడ ప్రస్తుతం మీ అందరితో కలవటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా నేను ప్రెస్ మీట్స్కి రాను, షూటింగ్స్ దీనికంతా, బికాస్ ఆఫ్ ప్రదీప్ నేను ఈరోజు రావటం జరిగింది. ఈజ్ లైక్ ఏ మై సన్ అనమాట. ప్రదీప్ నా పెద్ద కొడుకులాగా, అంత మా ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ ప్రదీప్కి మాకు. సో ఈ సబ్జెక్టు డెఫినెట్గా బాగుంటుంది. అది తను చెప్పడం ఏంటంటే, నేను హారర్ కామెడీయా ఏంటి అంటే, లేదు సార్ ఫుల్ రొమాంటిక్ కామెడీ విత్ రొమాంటిక్ ఇదనేసి ఏదో చెప్పాడు. సబ్జెక్ట్ కూడా నాకు చెప్పలేదు, మీరు చూడాలి సినిమా ఎలా తీస్తానేదని. తప్పకుండా మీరందరూ బ్లెస్ చేసి మా ప్రదీప్కి ఇంకా మరి ఎన్నెన్నో సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. మీకు వచ్చి ఆల్బమ్ చేసినప్పుడు, డెమో ఆల్బమ్ చేసినప్పుడు దాంట్లో నేను ఒకటో పాట రాశాను, గుర్తులేదు, ఇంకా 2 పాటలు రాశాను. తను పాటలు రాయించుకునేప్పుడు నా దగ్గరే కూర్చొని ఆ తపన కానివ్వండి, ఆ తాపత్రయం, ఆ ఆరాటం, ఒక మంచి పాట రావాలి, వస్తుందన్న ఒక నమ్మకం నా దగ్గరకు వచ్చి, అన్నీ కూడా ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయి. పాట రాసేటప్పుడు ఒక మంచి మాట రాసినా, ఒక మంచి భావ ప్రకటన చేసినా కూడా ఆయన ఉప్పొంగి మురిసిపోయి చిన్నపిల్లాడిలాగా కేరింతలు కొట్టే తత్వం, సున్నితమైన ఆ మనస్తత్వం, ఇవన్నీ కూడా ప్రదీప్ గారిని ఒక మంచి దర్శకుడిని చేస్తాయన్న నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను. ఇప్పుడు వచ్చినప్పుడు మొదటి ఒక షాట్ చూసాము. ఆ షాట్లో చాలా ఒక తమాషా ఉంది, ఒక చమక్కు, ఒక మెరుపు కూడా ఉంది. అవే మెరుపులు సినిమా అంతా 2 గంటల పాటు ఉండాలని, మెరుపులతో పాటు ఒక చిన్న చిరుజల్లు కూడా, హృదయాన్ని తాకే చిరుజల్లు కూడా సినిమాలో ఉంటుందని విశ్వసిస్తూ ఈ సినిమా పూర్తిగా విజయవంతం కావాలి. అట్లాగే విశ్వదేవ్ రాచకొండ గారికి, ప్రియాంక జైన్ గారికి మంచి పేరు తీసుకురావాలని, మిమ్మల్ని అందరినీ, ప్రజలందరినీ అలరించాలని కోరుకుంటూ, ఈ చిన్న సినిమాకి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మద్దతు ఇచ్చి, ఈ చిన్న సినిమాకి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చిన్న సినిమాను కొంచెం జాగ్రత్తగా కాపాడే బాధ్యతని మీ అందరి చేతుల్లో పెడుతూ మా ప్రదీప్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోటి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, జెమినీ కిరణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిట్టగోడ సినిమా తర్వాత ఈ సినిమాతో మీ ముందుకు రావడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎస్పెషల్లీ బికాజ్ అంటే అందరూ చిన్న సినిమా అని అంటున్నారు, మేబీ అది కొంతవరకు కరెక్ట్ అయినా కానీ
అదర్ దాన్ దట్ ఇది ఏ విషయంలో చిన్న సినిమా కాదు. ఎందుకంటే నాకు ఎక్సైట్మెంట్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ రావు రమేష్ గారు ఇలాంటి పెద్ద యాక్టర్స్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా ప్రదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. నేను కథ విన్నప్పుడు నాకేం ఒక సింపుల్ అన్ప్రిటెన్షియస్ ఆనెస్ట్ ఫిల్మ్ కనిపించిందండి. ఇంకా అంతే, ఐ డెంట్ థింక్ ట్వైస్. ఇంకా ఒక స్టోరీలో నా ఆనెస్టీ ఆ సింప్లిసిటీ ఉంది. ఒక రామ్ కామ్ జానర్కి చెందిన సినిమా ఇది. అండ్ కో యాక్టర్స్ ప్రియాంక జైన్. సో యునో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ దిస్ న్యూ టీమ్. అందరు చాలా మంచి వాళ్ళు, చాలా ప్యాషనేట్ పీపుల్. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు. థ్యాంక్స్. సో మీ మీడియా సపోర్ట్ ఉండాలని ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ. My name is Priyanka Jain, and I firstly thank this team for welcoming me to this Telugu industry. And I have not anything to say about it. I just hope you people like our work, my work, especially whatever we do in this movie. And yes, we are expecting your support, especially the media support. And thanks to everyone for sharing the space with us here. Thank you. ఒక క్లీన్ లవ్ స్టోరీ అండి మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంప్లీట్ క్లీన్ లవ్ స్టోరీ. యూ సర్టిఫికేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనిలో కాస్టింగ్ వస్తే రావు రమేష్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఆఫ్ కోర్స్ విశ్వ అండ్ ప్రియాంక హీరోయిన్స్. అండ్ రావు రమేష్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. కథ విని ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. ప్రదీప్, వీఆర్ డూయింగ్, మనం చేద్దాం, చాలా బాగుంది స్టోరీ అని చెప్పారు. తనికల్ల మర్ని గారు, పృథ్వీ గారు కూడా ఇందులో చేయాలని ఆశిస్తున్నాను. నేను ఒకసారి మాట్లాడాలి, నెక్స్ట్ ఇంక మాట్లాడితే అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను. సో వాళ్ళ కోసం ఒక 2 ట్రాక్స్ ప్రిపేర్ చేశాను. అండ్ కోటి గారు, మా గురువు గారు, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషం. నా మిత్రులు చంద్రబోస్ గారు, నేను డే 1 ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంతో సపోర్ట్ చేశారు కోటి గారు, చంద్రబోస్ గారు. అండ్ ఎవ్రీవన్, మీరందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి మా సినిమాని కొంచెం హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉండాలి. మేము ఎంత చేసినా కానీ మీరు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నా సినిమా మంచి పొజిషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీ వన్. ఇది రేపటి నుంచి కంటిన్యూ షూటింగ్ సార్. పోచంపల్లి, మన ఆర్ఎఫ్సి తర్వాత ఉంది కదా సార్, అక్కడ పోచంపల్లిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మనకి. అంతే సార్, 40 days. మొత్తం 5 songs సార్. సో 2 duets ఉంటాయి. లవ్ ట్రావెలింగ్ అండ్ లైన్ చెప్తాలేండి కొంచెం మీరు. यदा संकल्प नूतन चलनचित्र दिग्विजय सिद्ध्यर्थम गणाधिपति सर्वदेवता पूजा देवी आचार्य देवता वैश्य तदन्य निर्विघ्न परिसमाप्त्यर्थम कलश पूजा अशोधकेन पूजा द्रव्याणि सर्वं संप्रोक्ष्य ఈ సెంటిమెంట్ లేకుండా కరెక్ట్గా పెట్టేసారు. అది చూసారా
సూపర్. వెరీ గుడ్. ఓం హిరణ్యపాత్రమదో పూర్ణందరాజనివాసాలజనగాన్ బ్రహ్మముపహరజగదే వేదమానః దదాతి సంప్రాదం చంద్రాదం చ అభిష్ఠేర్యాచరోర్ధేన క్రీడాస్తుస్తయామకేతయామాసకం శృంగామసి మానోయుగం చేద్యాతమే దోగావశ్వభూతంజగదు అభిప్రదజ్ఞానయస్యామాపరిపాదయ ప్రియకాంతాయ కళ్యాణమితమేర్ధయేర్ధినా రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయదాంతాంతాన్మనశ్చంద్రశ్చంద్రదేవ పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః రాజ్మాన్ ప్రియా దేవాసనాగతవత్సరాజ్ఞాశరణాస్త్వమేవ శరణ్మా తస్మాత్ కారణి భావేన రక్ష రక్షో గడాధిపా రక్ష రక్షో జనార్దన ఓం ఇంకా సరే రాజావరుణోదివం దేవో బృహస్పతిః సుమేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తమస్తు దిగ్విజయోస్తు. సెంటర్ ఉండదు. కొట్టండి ఒకసారి కొట్టండి పంతులు గారు కొట్టండి చంద్ర గారు రైట్ సైడ్ చాలు Ready, sir? Start camera. And rolling, sir. Action. Angry, ready? Ready, order, sir. Nadir, కొంచెం మీ కెమెరా. Action. Amazing Odds, question number 1. Take one. ఏసీ లేదు, మ్యూజిక్ సిస్టమ్ లేదు. దుక్కు కార్ ఎందుకు ఎక్కాలి? ఒక్క రీజన్ చెప్పు నా ఎక్కుతా. అంటే మరి మీరు ఎక్కడానికి కొంచెం ముందుకు రాను. పర్లే కాలు కొంచెం దగ్గర పెట్టు బాబు. కొద్ది ముందు సార్ క్లాప్ కొద్ది డౌన్ సార్.
అమ్మాయి ఫేస్లో వచ్చేసింది. பாட்டோட இசையை ஒரு ரொம்ப கஷ்டமான ஒரு அந்த கருவியில் அது வாசித்து இதுக்கப்புறம் வந்து மேண்டலினில் வந்து கிளாசிக்கல் மியூசிக் வாசிக்கக்கூடியவங்க எத்தனை பேர் வந்தாங்களோ சொல்ல முடியாது. ஒரு வழிகாட்டியாக இருந்தார்.